అయితే ఈ అఖండ దీపంకి సంబంధించి చాలామందికి ఎన్నో డౌట్లు ఉంటాయి, కొత్తగా ప్రారంభించే వాళ్ళకి కూడా. అఖండ దీపం అనివార్య కారణాల వల్ల వెలగలేదు, లేకపోతే కొండెక్కింది, అసలు మొత్తంగా అఖండ దీపాన్ని ఎంత సేపు ఉంచాలి, మొత్తం 9 రోజులు ఉండేటట్టు ఉండాలి అని అంటే కనుక ఏ విధానమైన నూనె కానీ నెయ్యి కానీ వేయాలి అంటే ఎలా వేయాలి అనేది తెలియజేయండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి తైలములు కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, విప్ప నూనె, ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమేనమ్మా. కాబట్టి చాలామంది బయట దొరికేటువంటి దీపారాధన నూనె అని చెప్తారు, అవన్నీ మడ్డమ్మ. అంటే అనేక రకాల నూనె పదార్థాలు చేరి ఉంటాయి, అది వాడకూడదు, మహా అపరాధం. మొట్టమొదటి మనం చేసిందంటే తక్కువ ధరకి లీటర్ వస్తుంది కదా, 9 రోజుల పాటు దీంతో దీపారాధన చేయొచ్చు, అంత కొనుక్కునే శక్తి లేదు. నువ్వు డబ్బులు పెట్టి స్వచ్ఛమైన తీసుకొని పూజ చేసుకునే ఆ గంట వరకు వెలిగేంత వరకు దీపం ఆరాధన ఉన్నా చాలమ్మా. అఖండ దీపానికి సంబంధించినట్లు చూసుకుంటే నువ్వుల నూనె చాలా శ్రేష్టం, ఆవు నెయ్యి శ్రేష్టం, విప్ప నూనె మహా శ్రేష్టం. ఒరిజినల్ దొరికితే చేసుకోవచ్చు. అఖండ దీపము కొండెక్కకుండా జాగ్రత్తలు పాటించాలి, బాధ్యత వహించాలి. ఇప్పుడు మనకు అనారోగ్యం చేస్తుంది, ఖచ్చితంగా మనం సమయానికి ఇన్ని మందులు వాడాలి ఇలా అన్నప్పుడు సమయానికి వేసుకుంటామా లేదా గుర్తుపెట్టుకొని, లేదా ఎవరైనా గుర్తు చేస్తారు కదా. అలాగే ఈ సంబంధించినట్టు అమ్మవారికి సంబంధించినట్టు దీపారాధన, అఖండ దీపారాధన చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ దీపము కొండెక్కకుండా, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా గాలి అనేటువంటిది వీయకుండా అనుక్షణం చూసుకునే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు రాత్రి నిద్రపోయే సమయంలో నిండుగా గనక ఆ యొక్క దీప కుందులో గనక నెయ్యిని కానీ, ఆవు నెయ్యిని కానీ, నూనె కానీ వేస్తే తెల్లవారికల్లా వెలుగుతుంది.